మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ నందగిరి రామశేషు గారు రచించిన వ్యాపారం. ఒక చక్కని కథని వినేద్దామండి. రామాపురంలో కృష్ణయ్య అనే వ్యాపారి ధర్మంగా, న్యాయంగా వ్యాపారం చేసి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చేసే బట్టల వ్యాపారం అతనికి విపరీతమైన లాభాలు తెచ్చి పెట్టకపోయినా అతనికి లోటు లేకుండా జరుగుబాటు జరిగేది. ఊరందరితో మంచిగా ఉంటూ తన కుటుంబాన్ని ఏ లోటు లేకుండా పోషించుకునేవాడు. కృష్ణయ్యకు 2 కొడుకులు. వారిద్దరిని చదువు అయిపోగానే తనతో పాటు వ్యాపారం చూసుకుంటూ మెళకువలు నేర్చుకోమన్నాడు. అతని మాట ప్రకారం కొడుకులు అతనితో పాటు వ్యాపారం చూసుకోసాగారు. ఇలా జరుగుతూ ఉండగా వ్యాపారం చక్కగా సాగుతోంది. బిడ్డలు ప్రయోజకులు కాగానే వారిద్దరికీ పెళ్లిళ్లు కూడా చేసేశాడు కృష్ణయ్య. అందరూ కృష్ణయ్యని అదృష్టవంతుడు అనేవారు. ఇటు ఇంట్లోనూ అటు వ్యాపారంలోనూ కృష్ణయ్య మాటకు ఎదురే లేదు. అంతా సవ్యంగానే సాగిపోతోంది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెద్ద కొడుకు మోహన్ తండ్రి చెప్పిన తీరును నడుచుకుంటూ వ్యాపారం చక్కగా చేయసాగాడు. కాని చిన్న కొడుకు ప్రసాద్కి డబ్బులు బాగా సంపాదించాలని, తనదైన రీతిలో వ్యాపారం చేయాలని కోరిక. అందుకే ధైర్యం చేసి ఒకరోజు తండ్రితో ఇలా అన్నాడు. నాన్న, నేను అన్నయ్యతో కలిసి వ్యాపారం చేయాలని అనుకోవడం లేదు. నేను విడిగా వ్యాపారం చేస్తాను. నా వాటా నాకు ఇచ్చేయండి. తండ్రి అతని మాటలకు ఆశ్చర్యపోయాడు. ఏమైందిరా? చక్కగా కలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని అన్నాడు. లేదు నాన్న, నాకు కుదరదు. అన్నయ్య నేను చెప్పినట్లు చేయడు. నాకు వాడు చెప్పినట్లు నచ్చదు అన్నాడు చిరాగ్గా. పెద్దోడా, పెద్దోడా అని తండ్రి పిలుపు విని ఏం నాన్న అంటూ వచ్చాడు మోహన్. వీడేదో అంటున్నాడు. వేరే వ్యాపారం పెడతాడంట. నీతో కలిసి చేయడంట. నీవేమంటావురా? కృష్ణయ్య మోహన్ని అడిగాడు. నాదేముంది నాన్న, మీరెలా అంటే అలాగే అన్నాడు మోహన్. ఏరా, మరి వాడికేం పర్వాలేదు అంటుంటే నీకేమైంది? వ్యాపారం ఒకటేనా, అన్ని పనిచేయాలనా అడిగాడు కృష్ణయ్య. నేనేం వేరుపోతాననలేదు. వాడెలాగో ఇక్కడ చేస్తున్నాడు, నేను పట్నంలో చేస్తే బాగుంటుంది కదా అని. అక్కడ లాభాలు బాగుంటాయి అని అనుకున్నా. కాదంటే మీ ఇష్టం. ఒక పనికి 2 అవసరమా అని నసిగాడు ప్రసాద్. కొడుకు మాటల్లో కొంత నిజం ఉంది అనిపించింది కృష్ణయ్యకు. సరే చెప్పావుగా, ఆలోచిద్దాం అని ఊరుకున్నాడు కృష్ణయ్య. వారం గడిచినా తండ్రి ఏం మాట్లాడకపోవడం వల్ల ప్రసాద్ని కలవరబెట్టింది. మరొక వైపు భార్య నస. ఈ ఆలోచన రావడానికి కారణం భార్య పద్మ. వాళ్ళ అన్నయ్య పట్నంలో వ్యాపారం చేస్తూ ఉంటాడు. పట్నంలో సరదాగా తన వాళ్లతో ఉండొచ్చని, వేరు కాపురం పెట్టొచ్చని ఆశపడింది. కాని భర్త కలిసే ఉంటామని చెప్పడం విని గదిలోకి రాగానే నిలదీసింది. ఒకేసారి వేరు వ్యాపారం, వేరు కాపురం అంటే నాన్న ఒప్పుకోడని, తర్వాత మెల్లగా కాపురం కూడా పట్నంలో పెట్టచ్చు అని నచ్చజెప్పాడు. ఆ మరుసటి రోజు తండ్రి పిలిచి తన ఇష్ట ప్రకారమే కానివ్వమని వివరాలన్నీ సేకరించి చెప్తే దాన్ని బట్టి చేద్దామని ప్రసాద్కి చెప్పాడు. నాన్న, పద్మ అన్న పట్నంలో వ్యాపారం చేస్తున్నాడు. అతను నాకు సహాయం చేస్తాడు అన్నాడు ప్రసాద్. అయితే ముందుగానే ఏర్పాటు చేసుకున్నావా? తీక్షణంగా అడిగాడు కృష్ణయ్య. అదేం లేదు నాన్న అంటూ నీళ్లు నమలాడు ప్రసాద్. సరే, అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. కాని నేనిచ్చేది అప్పుగానే. 3 నెలలు సర్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. తర్వాత నుండి ప్రతి నెల అసలు వడ్డీ కడుతూ ఉండాలి అన్న తండ్రి మాటలు విని, అదేంటి నాన్న, నా వాటా డబ్బు కాదా నాకిచ్చేది? అప్పుగా ఇస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్. అవునరా, నేనున్నంత వరకు ఆస్తి పంచేది లేదు. ఉన్న వ్యాపారం పెంచాలని అనుకుంటున్నాను. కలిసి ఉండే అందరం కలిసి కష్టపడి వ్యాపారం పెంచుకుందాం. కాదంటే కొంత డబ్బు అప్పుగా ఇస్తాను, వ్యాపారం పెట్టుకో. నీ వాటా నేనిచ్చినప్పుడే ఇస్తాను, ఇప్పుడేం లేదు ప్రశాంతంగా చెప్పాడు కృష్ణయ్య. ప్రసాద్కి నోట మాట రాలేదు. ఇదేమిటి, నాన్న ఇలా మాట్లాడుతున్నాడు? ఈ సలహా ఎవరిచ్చారు? అన్నయ్య ఇచ్చాడా?
ఆలోచన సాగడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమ్మను అడుగుదామనుకుంటే లాభం లేదు. నాన్న వ్యాపారానికి సంబంధించిన సలహాలు అమ్మ చెప్తే వినడు. భార్యకి ఏం చెప్పాలి? ఈ విషయం తెలిస్తే అత్తవారింట నవ్వుల పాలవుతాడు. తనకి నాన్న మాట వినక తప్పలేదు. అలా ఆలోచిస్తూ ఉండగా నాన్న మాటలు గట్టిగా వినపడ్డాయి. చూడు, నాకు తెలిసి ఏం చేయాలో. నీ సలహా నేనేం అడగలేదు. నీకేమైనా ఇష్టమైతే ఉండు. వాడిలాగా వేరుగా చేసుకుంటానంటే వాడిలాగే నీకు ఇస్తాను. వ్యాపారం చేసుకో. అనవసరమైన సలహాలు నాకివ్వకు. లేదు నాన్న, నేను నీతోనే ఉంటాను. తమ్ముడికి అప్పు ఏమిటి అని నా అభిప్రాయం. ఇంకేం కాదు. సరే, నీ ఇష్టం. మోహన్ మాట నిరాశగా ధనించింది. విషయం అర్థమైంది. ఇది పూర్తిగా నాన్న అభిప్రాయమే. అయినా ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. పాపం అన్నయ్య. వాడు జీవితాంతం నాన్న వెనక ఉండాల్సిందే. వాడు ధైర్యం చేయలేడు అనుకుంటూ తన ఏర్పాట్లు తాను చేసుకోసాగాడు. కొన్ని రోజుల తర్వాత బావమరిది సహాయంతో అతనిలాగే పట్నంలో కిరాణా దుకాణం పెట్టుకున్నాడు. తండ్రి అప్పుడు కూడా అనుభవం లేని పని అని వెనక్కి లాగాడు. కాని ప్రసాదు వినలేదు. బావమరిది భరోసాతో చేయగలనని ధీమాగా చెప్పాడు. మొదట్లో వ్యాపారం చక్కగా సాగింది. రోజు ఇంటికి రావడం కుదరదని బావమరిది ఇంట్లో ఉండిపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత తనకి ఇబ్బందిగా ఉన్నదని భార్యను కూడా తీసుకెళ్లి పట్నంలోనే కాపురం పెట్టాడు. తండ్రి ఏమీ అనలేదు. తల్లి అనబోతే మాట్లాడనివ్వలేదు. అలా పద్మ ప్రసాదుల పట్నం కాపురం మొదలైంది. మొదట్లో సరదాగా ఉన్నా రాను రాను ప్రసాద్ దుకాణంలోనే ఎక్కువసేపు ఉండిపోవడంతో పద్మకి ఏం తోచేది కాదు. అన్నయ్య ఇంటికి మొదట్లో బాగానే తిరిగేది. కాని వదిన కూడా అన్నతో పాటు దుకాణానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇంకా తనెక్కడికి వెళ్తుంది? వదిన్తో ఆ మాటే అంటే తనని కూడా దుకాణానికి వెళ్ళమని సలహా ఇచ్చింది. పద్మ 1-2 సార్లు వెళ్ళింది. కాని తనకి నచ్చలేదు. ప్రసాద్కి దుకాణంలో కూడా అరువులు అడిగేవాళ్లు ఎక్కువయ్యారు. అదే విషయం బావమరిదికి చెప్పాడు. బావా, మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేదే అరువు కోసం. డబ్బులుంటే మనమెందుకు మోర్లాంటి పెద్ద పెద్ద షాపులకు వెళ్తారు. ఇవ్వు, పర్వాలేదు. కాని ఇచ్చేవాళ్లా కాదా అన్నది చూసుకోవాలి. ఉద్యోగాలు చేసేవాళ్లకి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ప్రతి నెల జీతాలలో కట్టేస్తూ ఉంటారు అని కొంత భరోసా ఇచ్చాడు బావమరిది. బావమరిది ఇచ్చిన భరోసాతో మెల్లగా అరువులు ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రసాద్. ఇప్పటికీ 4 నెలలైంది దుకాణం పెట్టి. సాఫీగానే సాగుతోంది. నాన్న అడిగినట్లు 3 నెలల తర్వాత కాకుండా 2 నెలల నుంచి డబ్బులు పంపడం మొదలుపెట్టాడు ప్రసాద్. ప్రసాద్ వ్యాపారం మొదలుపెట్టాక ఒకసారి ఊరు వెళ్లి తన వ్యాపారం గురించి చాలా గొప్పగా చెప్పాడు. తండ్రి అంతా విని, మంచిది, ఇంకా ముందు కూడా ఇలాగే జాగ్రత్తగా చేసుకో అని చెప్పాడు. తల్లి, అన్న, వదిన చాలా సంతోషించారు. పద్మను కూడా తీసుకుని రమణమని చెప్పారు. ఈ విధంగా మరో 6 నెలలు గడిచిపోయాయి. ఖాతాదారులు మెల్లిగా ఆలస్యం చేయడం మొదలుపెట్టారు. ప్రసాద్కి ఇబ్బంది మొదలైంది. తండ్రికి డబ్బు పంపిస్తే తనకు చాలా కష్టమయ్యేది. పంపకపోతే మాటొస్తుంది అని పంపి తాను నెలంతా ఇబ్బంది పడేవాడు. పండగ నెల వస్తే చాలా మంది ఖాతాదారులు పద్దు చెల్లింపు వెనకబెట్టేసేవారు. ఒకసారి బావమరిదితో చెబితే, మీ ఏరియాలోనే నేనడిగితే మర్యాదగా ఉండదు, మీరే కొంచెం గట్టిగా చెప్పండి అని తప్పించుకున్నాడు. ప్రసాద్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ నెల తండ్రితో పండుగ నెల అవసరం ఉన్నదని చెప్పి తప్పించుకున్నాడు. మెల్లగా ఖాతాదారుల వలన ఇబ్బందులు పెరుగుతూ వచ్చాయి. కొంతమంది ఇల్లు మారిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్లిపోయిన వాళ్లతో మరింత నష్టం పెరిగి ₹1,00,000 నష్టానికి దారితీసింది. ఈ విషయంలో బావమరిది నుండి ఎటువంటి సహాయం లేకపోయింది. తండ్రికి తెలిస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ల వ్యాపారం చేశారు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేరా? అందరికీ అప్పులిచ్చి ఇప్పుడు నన్నడిగితే నేనేం చేయగలను అన్న బావమరిది మాటలకు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆలోచిస్తే నాన్న అన్న మాటలకు అర్థం ఇప్పుడు బోధపడింది. తనకు బట్టల దుకాణంలో అనుభవం ఉంది. తమది చిన్న ఊరు. ఎవరు ఎలాంటి వారో నాన్నకు బాగా తెలుసు. సాధారణంగా బట్టల దుకాణంలో ఎవరూ అరువు పెట్టరు, ఎవరో బాగా తెలిసిన వాళ్ళు తప్పితే. అది కూడా నాన్నే ఎక్కువగా చూసుకునేవారు.
అన్నయ్య కూడా తనకి బాగా తెలిసిన వాళ్లే అయినా నాన్నని అడగకుండా ఇచ్చేవాడు కాదు. అంత అరువులేని వ్యాపారం కావడంతో నష్టాలు ఎప్పుడూ రాలేదు. అయినా నాన్నకున్న అనుభవం ముందు తానెంత ఇవన్నీ గుర్తుకు వచ్చి చెమటలు పట్టాయి ప్రసాద్కి. అదే సమయంలో నాన్న అనుకోకుండా రావడంతో ఒక్కసారి ఊపిరాగినంత పనైపోయింది. కాని ఎప్పటికైనా చెప్పక తప్పదు. మహా అయితే 4 మాటలంటాడు. పడక తప్పదు. కనీసం సలహా అన్నా ఇస్తాడు కదా అనుకొని ధైర్యం చేసి నాన్నకి ప్రస్తుత పరిస్థితిని వివరించాడు ప్రసాద్. అంతా మౌనంగా విన్న కృష్ణయ్య, సరే, ఈ రోజు నేను పని మీద వెళ్తున్నాను. మరో 2 రోజుల్లో వస్తాను. అధైర్యపడకు అని వెళ్ళిపోయాడు. నాన్న ఏమి అనకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అన్నట్టుగానే 2 రోజుల తర్వాత వచ్చాడు. రాగానే దుకాణానికి వచ్చాడు. అలా 15 రోజుల పాటు వ్యాపారం మొత్తం తనే చూసుకుంటూ తనని వసూళ్లకు పంపాడు. ఊరు వదిలి వెళ్లిపోయిన వాళ్లవి తప్ప చాలా మందివి వసూలయ్యాయి. తాను ఇంటికి వెళ్లడంతో మొహమాటానికి కొందరిచ్చేశారు. దుకాణంలో నాన్న వారిని అడిగిన తీరుకు మరికొంతమంది ఇచ్చేశారు. ఈ విధంగా చాలా మటుకు వసూలు కావడంతో కాస్త గట్టున పడ్డనట్లయింది. పద్మ మావగారి రాకతో భయపడింది. వ్యాపారం సరిగా లేదని వెనక్కి వచ్చేయమంటారేమోనని. కాని ఆయనే నిలబడి వ్యాపారాన్ని ఒక దారికి తేవడంతో చాలా సంతోషించింది పద్మ. దుకాణం అంతా చూసి కావాల్సిన కొన్ని వస్తువులు తెప్పించి మళ్ళీ కొత్త కళ తెప్పించాడు. మెల్లగా ఖాతాదారులు పెరిగి మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది దుకాణం. కృష్ణయ్య ఊరెళుతూ మధ్యలో వస్తూ ఉంటానని దుకాణం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రసాద్కి చాలా సంతోషంగా అనిపించింది. తండ్రి తననేమి అనకపోవడం, పైగా తనకి సహాయం చేయడం చాలా ధైర్యాన్నిచ్చింది. అప్పటినుండి జాగ్రత్తగా దుకాణం చూసుకుంటూ కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకున్నాడు. కాస్త కుదుట పడ్డాక భార్యతో కలిసి ఊరెళ్ళాడు. ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు. అన్నయ్యతో కూర్చొని వ్యాపార విషయాలు మాట్లాడుతూ, అన్నయ్య, నాన్న చెప్పింది నిజమే. మనకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి కాని అనుభవం లేని పనిలో వేలు పెడితే మునిగిపోవడం ఖాయం. నా పరిస్థితి అదే అయింది. నాన్న కలగజేసుకోకుంటే నేను మునిగిపోయేవాణ్ణి. అంతేకాకుండా కొంత డబ్బు మదుపు కూడా పెట్టి నన్ను కాపాడాడు అన్నాడు ప్రసాద్. చిన్నా, అది నీ డబ్బేరా. నువ్వు మొదట్లో పంపిన డబ్బును జాగ్రత్త చేసి అదే నీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. నిన్ను ప్రతి నెల డబ్బు కట్టమన్నందుకు తిట్టుకొని ఉంటావు. కాని నీ అవసరాల కోసమే. నువ్వు దాచలేవని నాన్న నీ దగ్గర తీసుకుని దాచారు. అది నీకోసమే చెప్పడం ముగించాడు మోహన్. అంతలో అక్కడికి వచ్చిన తండ్రిని చూసి, నన్ను క్షమించండి నాన్న అన్నాడు ప్రసాద్. అరే, ఇప్పుడు ఏమైంది? మనకి పట్నంలో కూడా ఇప్పుడు దుకాణం ఉంది. ఒక విధంగా నువ్వు చేసింది మంచి పనే. కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోను. అయినా ఇప్పుడేం ఇబ్బంది లేదులే. ఏ సహాయం కావాలన్నా నేను అన్నయ్య ఉన్నాం. ధైర్యంగా వ్యాపారం చేసుకో అన్న తండ్రి మాటలకి ప్రసాద్, పద్మ కూడా ఎంతో ఆనందించారు. మొత్తం మీద ఇల్లు ఆనందంతో కళకళలాడిపోయింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.